సాంగ్ లేకపోయినా ఫైట్ లేకపోయినా కానీ ఎంత బాధ అవుతుంది. మళ్ళీ రెండోసారి పెట్టిపోవాలా, మాకు చాలా బాధ అవుతుంది. ఇట్లా చేయకూడదు అనుకుంటున్నా. రెండోసారి పోవాలి తప్పదు కదా ఆ సీన్ కోసం, మళ్ళీ పోవాలి. మరి అవునన్నా, పైసలు ఏమన్నా చెట్లకు వస్తున్నాయి అన్నా, నాకు అర్థం కాక అడుగుతా. సక్సెస్ మీట్స్ పెట్టే అది యాడ్ చేస్తున్నాం అని చెప్పి అదే యాడ్ ఎందుకు చేస్తారు? మొన్న ఫస్ట్ రోజు ఎందుకు యాడ్ చేయలేదు? చాలా మంది ఆప్షన్ ఉంటది కదా, ఎందుకు యాడ్ చేయలేదు? ట్రైలర్ లో చాలా మంది చూసారు, సినిమాలో లేదు అన్నారని. అది షార్ట్ అది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళ రెండోసారి రావాలి, టికెట్లు కొనుక్కోవాలి, కలెక్షన్స్ ఎక్కువ రావాలని వాళ్ళు షార్ట్ ని ఇప్పుడు యాడ్ చేస్తారు. సినిమా హిట్ అయిందని 100 కోట్ల కలెక్షన్ చేసిందని చెప్పి ఈరోజు సక్సెస్ మీట్ దాని గురించి. అవునా, 100 కోట్లు దేనికి ప్రవాస్ పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా 100 కోట్లు అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ రోజు సినిమా ఎట్లా ఉందని బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు హౌస్ఫుల్ అవుతుంది, దాంతో 100 కోట్లు కొడుతుంది. రెండో రోజు చూడండి, 3 రోజులు చూడండి, కలెక్షన్స్ ఎట్లా వస్తాయో తెలుస్తుంది. ఇప్పుడు హిట్ అయిన సినిమాకి బాహుబలి అంత కలెక్షన్స్ రావాలి కదా, వస్తాయా? వస్తాయా చెప్పండి. మారుతి ప్రభాస్ 10 రోజుల దాకా సినిమా, 10 రోజుల తర్వాత సినిమాలు వేస్తుంది. ఇప్పుడైతే సినిమా అట్లా అవుతుంది అని చెప్పేసి అంటుండే. ఏమంటావు? మారుతి అన్న వాడి మీద అవలాగాడన్నా ప్రభాస్ పెట్టుకుని అట్లాంటి సినిమా తీస్తాడు అన్న, నాకు అర్థం కాక అడుగుతా. ఆ కథ రాసుకున్నాడు, అదేదో అయ్యింది. ప్రభాస్ మంచోడు, మరి ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఎవరు చేస్తలేరు. ప్రభాస్ ను బ్లేమ్ చేసి ప్రభాస్ మంచోడు, ప్రభాస్ దేవుడు. ఎవరికి